అందరికీ నా వందనాలండి. దైవజనులకు నా వందనాలు. ఇక్కడ ఉన్నారు అందరికీ నా వందనాలండి. పోయిన సంవత్సరం జనవరి నెలలో మా తాతయ్య గారికి అసలు బాగాలేదండి, బాగా సీరియస్ అయింది. మేము ఎవరూ లేవండి ఇంటికాడ, మా అమ్మమ్మ మా తాతయ్య మా అమ్మాయి ఉన్నారు. చాలా సీరియస్ అయ్యింది కానీ మాకు ఎవరికి తెలియదు. మా అమ్మ మా పిన్నికి ఫోన్ చేసి చెప్పిందండి. చెప్తే మేము ఫోన్ ఎవరు ఎత్తట్లేదు. మా పిన్ని మాకు ఫోన్ చేసి చెప్పింది తాతయ్యకి ఎలా బాగోలేదు అంటాను. మా చిన్న తాతయ్య మా అమ్మ మా తాతయ్య కారులో వచ్చారండి. ఇక్కడ కూర్చున్నయ్య కారు పంపించారు, వచ్చారు. కానీ దేవుడు మా ఎంతో కృప చూపించాడండి మా తాతయ్య విషయంలో. అసలు డాక్టర్ గారు అయితే బతకరన్నారు. ఈయనకి కొడుకులు ఉంటే పిలవండమ్మా, మేమైతే ఏం చెప్పలేం, ట్రీట్మెంట్ చేసినా కూడా బతకడు ఈయన అని మాకు అసలు ఎవరికి చెప్పలేదండి. ఈయన కొడుకులు ఉంటేనే పిలవండి అని అన్న. ఎవరో కూడా లేరు. మా తాతయ్య గారికి 3 ఆడపిల్లలు లేరండి, ఎవరో లేరంటే ఈయన చాలా సీరియస్గా ఉందమ్మా, ఈయన ట్రీట్మెంట్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వరు, మేము ట్రీట్మెంట్ చేసినా కూడా వేస్టే, బతకడు ఈయన, తీసుకెళ్ళిపోండి అన్నారు. కానీ మేము అక్కడే బయట కూర్చుని మా బాబాయ్ వాళ్ళందరూ మేము తండ్రి మా తాతయ్యని బతికించయ్యా, మాకు ఈ లోకంలో దేవుడు నువ్వు ఎలాగో మాకు తల్లిదండ్రులు మా తాతయ్య మా అమ్మమ్మ నువ్వు బతికించు ప్రభువా అని మేము ప్రార్థన చేసుకున్నాం. హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. కానీ ఆ టైంలో మా దగ్గర డబ్బులు ఇచ్చినప్పుడు మేము ఎవరిని అడిగి చేయి చాచి అడిగిన వాళ్ళందరూ మాకు సాయం చేశారండి. ఆ టైంలో దేవుడు మాకు కృప చూపించారు. అలాగే హాస్పిటల్లో జాయిన్ చేసి వారం రోజులు ఉన్న తర్వాత కూడా ఆ ఐసీలో తిండి కానీ మంచినీళ్ళు కానీ ఏమీ లేకుండా అలాగే ఉన్నారు మా తాతయ్య. మమ్మల్ని పంపించేవాళ్ళు కాదు, మా అమ్మ మా చిన్నమ్మ ఉండి చూసేవాళ్ళు, మేము వెళ్ళి చూస్తూ వచ్చేవాళ్ళం. అయితే ఆ ఐసీలో ఉన్నవాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చనిపోతూ ఉండేవాళ్ళు, మా తాతయ్య బెడ్ పక్కన వాళ్ళు. అయితే ఈ రోజు వెళ్ళినోళ్ళు రేపు ఉండేవాళ్ళు కాదు. ప్రభువా అని అలాగే ఆ వెయిటింగ్ హాల్లో మేము అందరం మోకరించి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి మా తాతయ్యని క్షేమంగా మా దగ్గరికి తీసుకురా తండ్రి అని మేము ఎంతో గోజాడు మేము ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దేవుడు మా దీని పరిస్థితిని చూసి సజీవంగా మా తాతయ్యని మా అమ్మమ్మని మాకు ఈరోజు ఈ ఆనంద సమయంలో క్రిస్మస్లో పాలు పొందడానికి మాకు కృప చూపినందుకు ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. మేము మా తాతయ్యని మా అమ్మమ్మని పాట పెట్టుకుందాం అనుకుంటున్నాం. పాట పాడుతాం. మరి దేవుడు సాక్ష్యం దీవించిన గాక. మరి ఆయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు వారి యొక్క మరణ విని ఈరోజు మన మధ్యన సజీవ లెక్కలో ఉంచిన వారు ఉన్నారు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. మరి అప్పటి నుంచి అంతకు ముందు నుంచే మరి ఆయన శుక్రవారం ప్రతి శుక్రవారం జరిగే ప్రార్థన క్రమం తప్పకుండా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా అక్కడికి వచ్చి విన్నా వినకపోయినా కనీసం పడుకుంటాకైనా వస్తానండి. ఏమండి ఆయన ఖచ్చితంగా ప్రార్థనలు అన్నింటిలో ఏకీభవిస్తూ బైబిల్ చదవడం రాకపోయినా బైబిల్ చేత పట్టుకుని ప్రతి శుక్రవారం ఆయన ప్రార్థనకి క్రమం తప్పకుండా వస్తూ ఉన్నారు. దేవుడు ఆయనకి ఆరోగ్యం ఇచ్చారు. ఈరోజు సహోదరు చెప్పినట్లుగా మరి వారు ప్రార్థించిన రీతిగా వారి యొక్క తాతయ్య గారిని వారితో పాటు ఉంచిన వాడై ఉన్నాడు. మరి ఈ సమయంలో పాట పెట్టుకుందాం. ఎవరు పాడుకుంటే వాళ్ళని తాతయ్య గారికి మీటింగ్ పంపిస్తామండి. పాడుకోండి. ఆయన నేను వెళ్ళిపోయే టైం వచ్చింది. మా మాయ అక్కడ మిషన్ మీద కూర్చుని ఆయన మాయ చచ్చిపోతాను వెళ్ళిపోతున్నాను అంటే అదే నువ్వు బతుకుతారని కంగారు కూడా ఒక అన్నాడండి. ఆయన వచ్చి ఇలాగన్నాక అంతే కొంచెం కళ్ళు మూసేసాను. ఆ భగవంతుడు పూజ ఆయనే చేసి రకం నిలబెట్టాడండి. ఆయనకి నాకు వందనాలు. హల్లెలూయా. వారి యొక్క మనవలు, తాతయ్య గారి యొక్క మనవలు మరి పాట పెట్టుకుంటున్నారు. ఆయన్ని మన సంఘం పాట 10 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు 250 రూపాయలు 300 రూపాయలు 400 రూపాయలు 500 రూపాయలు 600 రూపాయలు 700 రూపాయలు 800 రూపాయలు 1000 రూపాయలు ఛాన్స్ మీకు.
800 రూపాయలు 900 900 రూపాయలు 950 రూపాయలు 950 రూపాయలు 960 రూపాయలు 990 1116 1200 మరి చిన్నమ్మాయి గారి పాట 1200 రూపాయలు ఒకటోసారి 1200 రూపాయలు 1200 రూపాయలు 1 రూపాయి వారి యొక్క మనవరు మనవరాలు 1100 రూపాయలు ఇప్పుడు పిల్లలకి తల్లులకి పోటీ మాట 1300 రూపాయలు 1100 రూపాయలు ఒకటోసారి తల్లులకి ఇచ్చామంటున్నా ఒకటోసారి 1300 రూపాయలు రెండోసారి 1300 రూపాయలు మూడోసారి వీళ్ళిద్దరిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి